జిల్లా సీనియర్ నాయకుడిని, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక గొప్ప మెజార్టీతో గెలవడం జరిగింది. పిఠాపురంలో ఒక గొప్ప మెజార్టీతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెయ్యెత్తి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెయ్యెత్తి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటారు, ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటారు. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కష్టపడిన కష్టాన్ని గుర్తించి 151 స్థానం ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన చూసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 దింపేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేస్తే వారిని ఎక్కడ పంపించారని మీరు చూశారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పడ్డ బాధలు ఇంత కాదు. మీరు మీడియా మిత్రులు, మీరు ప్రతి ఒక్కటి టీవీ ద్వారా, ప్రింట్ మీడియా, ఎక్కడ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మా అన్నయ్య ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ కార్యక్రమాలు చేసినా మా అన్నని వ్యక్తిగత దూషణలు, అదేవిధంగా చూస్తే మా కార్యకర్తల మీద దాడులు, అదేవిధంగా అరెస్టులు చేసినవి మీరు చూశారు. అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థులు సుమారు 164 స్థానాల్లో గెలిచారంటే ఎంతవరకు ప్రభుత్వ వ్యతిరేకతలో మీరు చూశారు. ఈరోజు ఒకటే చెప్తాను, జనసేన పార్టీ ఈ కూటమి కలవడానికి ఎంత ప్రయత్నించిందో అనేది మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క మంత్రి, ఒక శాసనసభలో కూర్చున్న మంత్రులు జనసేన పార్టీ అధినేతని తన సొంత కుటుంబ సభ్యులను కూడా వదలకుండా సొంత వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన మీద దోషణలు, ఆయన వ్యక్తిగత జీవితాల మీద పదజాలను మాట్లాడడం అనేది ఎన్ని చూసామో మీకు తెలుసు. నిజంగా అభిమానులుగా మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు మేము ఎంత కుంగిపోయాం. మా అన్నయ్య చెప్తుంటే మా అన్నయ్య ఎవరు మాట్లాడారు, మీరు తగ్గించుకొని గమ్మునండి, మీరు గమ్మునండి, సమాధానం వస్తుందని. ఈ రోజు ఆ సమాధానం వచ్చింది. 170 స్థానాల్లో 164 స్థానాలు ఈ రోజు కూటమి అభ్యర్థులు గెలిచారు. దాంట్లో 21 స్థానాలు జనసేన పార్టీ పోటీ చేస్తే 21 స్థానాల్లో మేము గెలిచాం. 2 ఎంపీ అభ్యర్థులు గెలిచాం. ఇది చరిత్రాత్మకం. జనసేన పార్టీ నిజంగా ఈ రోజు రెపరెపలాడుతుందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కష్టపడే విధానం, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు వారి కష్టానికి ఈ రోజు మా నాయకుడు ఇచ్చిన ఇది నా తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ రోజు వారందరికీ మేము కృతజ్ఞతలు చెప్పాలని ఈ మీడియా మీకు పెట్టారు. అంతేకాకుండా మన నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకి 10 స్థానాలు ఊహించిన విధంగా మాకు కూటమికి గిఫ్ట్ గా ఇచ్చిన ప్రజలకి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ రోజు నెల్లూరు జిల్లాలో మీరు పరిపాలన సరిగా లేక ఈరోజు వేగా డిఎస్, ఇప్పుడు విద్యార్థులు ఎక్కడ చూసినా మాకు ఉద్యోగాలు లేవయా, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నాము, మేము చదువుకున్నాము, మెగా డిఎస్సి మాకు పెట్టలేదని చెప్పి కలెక్టర్ ఆఫీసులు ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మేము ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు అదేవిధంగా చూస్తే ఈ రోజు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు కరెంట్ బిల్లు ఉందని చెప్పి పెన్షన్ తీయడం జరిగింది. ఇట్లా చూస్తే అనేకం ఉన్నాయి. ఇసుక దందా, అదేవిధంగా చూస్తే లెక్కకు సంబంధించి అనేక మద్యాలు, ఈరోజు భూములంట, స్టార్ అంట, ఏదో రకరకాలుగా ఈరోజు పెద్ద హాస్పిటల్లో నిన్న ఒక వ్యక్తిని మేము కలిస్తే అతను 25 రోజుల నుంచి మద్యం తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయితే బ్లడ్ కావాలని మేము 3 బ్లడ్ ఇచ్చాం. ఏంటంటే మందు తాగి నెల రోజులు సీరియస్ ఉన్నాను. ఎందుకంటే లోపల ప్రాబ్లం అయింది, అతను తాగి ఇబ్బంది అయిందా పరిస్థితి చెన్నై మీద తీసుకుని వెళ్ళమని. ఈ రోజు చీప్ లిక్కర్
రకరకాల వ్యక్తుల పేరుతో ప్రజల్ని ఈరోజు ఏ విధంగా చేస్తున్నారనేది అందరూ తెలిసిన విషయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ విజయం ప్రజలది. ఖచ్చితంగా మేము ప్రజల కోసం నిరంతరం పనిచేయడానికి మీరు ఇచ్చారని మేము నమ్ముతా ఉన్నాం. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటాడని మీరు ఇస్తారని తెలియజేస్తున్నాం. ఒకటే ఆలోచించాలి, మా నాయకుడు చెప్పిన ఒకటే మాట, బైబిల్లో స్ఫూర్తుంది, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని. మీరు ఎప్పుడు చూస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో కావచ్చు, ప్రతి కాడ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్తా ఉంటాడు. ఆయన తగ్గించుకునే తనమే ఈరోజు ఢిల్లీలో చక్రం చెప్తా ఉన్నారు. ఒకటి ఆలోచించండి, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఈరోజు ప్రతి ఒక్కరు హర్షిస్తా ఉన్నారు. ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ గారికి 172,000 పైచులకు ఓట్లు వచ్చాయంటే ఏ విధంగా తీర్పిచ్చారో ఆలోచించండి. అదేవిధంగా రూరల్ ప్రాంతంలో ఉన్న శ్రీధరన్నకి ఈరోజు దాదాపు 39,000 పైన ఓట్లు వచ్చాయంటే ప్రజల తీర్పు ఏ విధంగా చూడండి. అదేవిధంగా కోవూరు ప్రాంతంలో ప్రశాంత్ గారికి ఏ విధంగా తీర్పిచ్చారు, 52,000 మెజార్టీ. ఈరోజు ఎక్కడ చూసినా టీడీపీకి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారంటే ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చూసి ఎందుకు వచ్చి ఈ ప్రభుత్వం అని చెప్పి చీకొట్టి ఈ రిజల్ట్స్ ఇచ్చడం జరిగింది. మేము కూడా చెప్తాను, మా పరిపాలన ప్రజల కోసమే ఉంటుంది కానీ ప్రజల కోసమే పరిపాలిస్తారు కానీ ప్రజలు ఇబ్బంది పెట్టే పరిపాలన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మా మంగళగిరి ఆఫీసులో ఉన్నారు. మేము 8, 9, 10 తేదీల్లో నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయాలని ఒక కార్యక్రమం తలంచాం. 8వ తేదీ ఈ విజయ యాత్ర అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అది 10వ తేదీ ఉంటుంది. 8వ తేదీ ఒక అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 9వ తేదీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ 3 కార్యక్రమాలు చాలా ఘనంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా 10వ తేదీ స్టేడియం నుంచి టౌన్లో కోడల్లో ఒక పెద్ద ర్యాలీ, మన ఆర్ఎస్ఆర్ స్కూల్ దాకా పెద్ద ర్యాలీ ఒకటి, స్కూటర్ ర్యాలీ ఒకటి, మేము విజయోత్సవ ర్యాలీ ఒకటి పేరు పెట్టుకుని కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉన్న వారిని చెన్నై, బెంగళూరు, మైసూరు, అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటర్లుగా మర్చేయడానికి మేము ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అనేక మంది ఓటర్లు వచ్చి ఓట్లు వేశారు. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి స్నేహితుడు, ఆయన పేరు బడే రవి గారు. వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారు ఎంతో శ్రమపడి రాత్రనక పగలనక బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, మైసూరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి ఓట్లు వేయాలని దాంట్లో మేము ఖచ్చితంగా అక్కడ వారితో మాట్లాడి ఓట్లు వేసే విధంగా మేము చేయడం జరిగింది. సొంత ఖర్చులతో బస్సులు వేసుకోవడం జరిగింది. ఇక్కడే మేము ప్రెస్ మీట్ పెట్టి ఒక 10 రోజులు చెప్పాం. ఏమంటే 110 నుంచి 120 స్థానాలు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ గెలవబోతుందని. ఆ అంచనా మించి 120 స్థానాలు వచ్చినాయంటే నిజంగా మేము చేసిన కష్టం, మేము చేసిన ప్రతి ఒక్క శ్రమ మాకు అర్థమైంది. దాంట్లో నాతో పాటు పనిచేసిన హైదరాబాద్ లో ఆలీ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చెన్నైలో నాతో పనిచేసిన రవికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కరుణ అబ్బాయి యూనివర్సిటీ, పాండిచేరి యూనివర్సిటీలో మన ఆంధ్ర విద్యార్థులు, ఓటర్లు కొన్ని వేల మంది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది చదువుతున్నారు. ఆ పిల్లలందరినీ మేము ఓటర్లుగా మార్చడానికి ఎంతో కృషి చేశాం. వారందరికీ మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాము. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే పాత్రలో మా వంతు కూడా మేము కూడా చేశామని ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు వేసిన, నెల్లూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను, టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు, మహిళా తల్లులకు ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై భీమ్.